బాక్స్లో బ్యాగ్ కూడా వచ్చిందండి. దీంట్లో ఏముంది, ఇలా ఒక పేపర్ ఇచ్చారు. ఇది మాన్యువల్ ఇలా వచ్చింది. ఇలా మాన్యువల్ ఇచ్చారండి. ఇలా టోటల్గా మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఏంటో అని. దీంట్లో ఏమో స్క్రూస్ అనుకుంటా, ఇదిగో స్క్రూస్ ఇచ్చారు. మన స్క్రూ డ్రైవర్ అవసరం లేకుండా దీంతో ఇలా ఫిట్ చేసుకోవడానికి ఇది ఇచ్చానండి. ఇది ఐరన్ది ఇలా ఉంది. ఇగో ఇలా ఈ హోల్లో ఇలా పెట్టి మనం ఇట్లా రౌండ్గా తిప్పేసుకోవచ్చు. ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. థర్మాకోల్ షీట్స్ ఇలా పెట్టేసి చూడండి, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది కదా ఇలా ఉంటే. టోటల్ కవర్ ఇలా చూడండి ఎంత స్టాండర్డ్ చేశారో. ఇలా మొత్తం ఇలాంటి కవర్ మొత్తం దీని చుట్టూతా తిప్పి గట్టిగా ప్యాక్ చేశారు. ఎందుకంటే ఈ వుడెన్ ట్రేస్ కదా, బ్రేక్ అవ్వకుండా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కలర్ కానీ మెటీరియల్ చాలా బాగుంది. ఇంకా మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇలా వచ్చిందండి. దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి మాన్యువల్లో చూపించినట్టు ఫస్ట్ ఇది ఒకటి తీసుకొని సేమ్ ఇలానే ఉంటుంది కదా, ఇంకోటి రెండు ఇలా అటాచ్ చేయాలి. చూడండి ఇలా కింద ఇవి ఇలా రావాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పైన ఇలా అంటే ఇక్కడ మనం స్క్రూస్ ఫిట్ చేస్తాం కదా. చూడండి నేను ఎలా ఫిట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇగో దీంట్లో ఇది మనకు ఈజీగా ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ లేకుండా దీంతో చేసేస్తే అయిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం గట్టిగా ఇట్లా ఫిట్ చేస్తే సరిపోతుంది. ఫిట్ అయిపోయింది. ఇలా చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. నెక్స్ట్ ఇలా సేమ్ ఇటు కూడా. నెక్స్ట్ ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రేని ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 2 సైడ్స్ ఇటు ఇటు సేమ్ మనకి ఇటు సైడ్ ఉన్నాయి హోల్స్, ఇటు సైడ్ ఉన్నాయి. దీన్ని మనం ఎగ్జాక్ట్గా హోల్స్కి ఇట్లా సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి. చూసుకుంటా కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలా పెట్టేసి ఇది ఫిట్ చేయాలి. ఇలా ఇక్కడ హోల్స్ వచ్చినాయి, ఇవి చూడండి. ఇవి కొంచెం లాంగ్లో ఉన్నాయి, దూరంలో ఉన్నాయి. ఇవేమో దగ్గరలో వచ్చినాయి. అవి చూసుకొని మనం ట్రేస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అలాగే హోల్స్ వైపే చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. చూడండి ఇది ఇలా సెట్ చేసుకొని పైకి లాగాలి. ఎగ్జాక్ట్గా హోల్స్ ఉన్న సైడ్ వచ్చేస్తుంది మనకి. ఇలా ఫిట్ చేయాలి సేమ్. లుక్ ఇలా వస్తుంది.